కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ 600 మెగావాట్స్ రెండవ యూనిట్ను సింక్రనైజ్ చేసి సిఓడి కూడా చేయడం జరిగింది. అది నేషన్కి డెడికేట్ చేయడం జరిగింది. అనుకున్న టైంలో దాన్ని పూర్తి చేయగలిగాం, చాలా సంతోషం. దాంతో పాటుగా వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇరిగేషన్ పనులు కావచ్చు, మిషన్ భగీరథ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కావచ్చు, మిషన్ కాకతీయ కింద జరుగుతున్నటువంటి చెరువుల నిర్మాణం కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి అంటే నిన్న జరిగిన సమీక్షలో మిషన్ భగీరథ వగైరా పనులలో బాగా వేగం పెంచాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం, ఆదేశాలు కూడా ఇచ్చాం. వాటిలో గణనీయమైనటువంటి ప్రగతి రాబోయే కొద్ది మాసాలలో మనం చూడబోతాం. జిల్లాలో ఉండేటువంటి 3 నియోజకవర్గాలు, ఒకటి సంపూర్ణంగా, రెండేమో పాక్షికంగా. జనగామ నియోజకవర్గం టోటల్గా స్టేషన్ గన్పూర్ మరియు పాలకుర్తి నియోజకవర్గాలు ఈచ్ 3 మండల్స్. దీనికి హెచ్ఎండబ్ల్యూఎస్ గోదావరి నుంచి తెస్తున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్ నుంచి వాటర్ తీసుకొని ఏప్రిల్ 30 నుంచే వీళ్ళకి మంచినీటి సరఫరా మిషన్ భగీరథలో భాగంగా జరుగుతుంది. మొత్తం ఒక 10 నియోజకవర్గాలు, 3 నియోజకవర్గాలు వరంగల్లో, ఆలేరు, భువనగిరి 2 నియోజకవర్గాలు నల్లగొండలో, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో, గజ్వేల్, దుబ్బాక మరియు సిద్దిపేట మెదక్ జిల్లాలో, ఈ 4 జిల్లాలలో ఈ 10 నియోజకవర్గాలకు హెచ్ఎండబ్ల్యూఎస్ ఎల్లంపల్లి నుంచి గోదావరి నుంచి తెస్తున్న నీళ్ళలో నుంచి తీసుకొని వీటికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆల్రెడీ శాంక్షన్స్ కూడా ఇది ఏప్రిల్ 30వ తారీఖు నాడు ఈ సంవత్సరంలోనే ఈ స్కీమ్లను కూడా స్విచ్ ఆన్ అయితే మిషన్ భగీరథలో ఒక 10 కాన్స్టిట్యున్సీలకు నీళ్లు అనేటి ఏప్రిల్ 30th నుంచి నిరంతరాయంగా సరఫరా కూడా జరుగుతుంది. వరంగల్లో 3 కాన్స్టిట్యున్సీలలో వస్తుంది. జనగామ పూర్తి స్థాయిలో, స్టేషన్ గన్పూర్లో 3 మండలాలు, పాలకుర్తిలో ఒక 3 మండలాలు ఈ స్కీమ్ కింద ఉన్నాయి. వీరందరికీ కూడా 30th ఏప్రిల్ నుంచి నిరంతరంగా నీటి సరఫరా జరుగుతుంది. ఇరిగేషన్ పనులకు సంబంధించి కూడా కాకతీయ కాలువ రిపేర్ పనులు డిస్ట్రిబ్యూటర్లతో సహా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పటికే ఒక 130 కోట్ల రూపాయలు ఆ పనుల కోసం ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే వచ్చే సంవత్సరం మిడ్ మానేర్ ప్రాజెక్టు నింపుకునే ఆస్కారం ఉంది కాబట్టి ఆ నీళ్లు అక్కడి నుంచి ఫర్దర్ మెదక్ డిస్ట్రిక్ట్ పోయే అవకాశం లేదు కాబట్టి వరంగల్కే బాగా గణనీయంగా వ్యవసాయానికి ఉపయోగపడతాయి కాబట్టి వచ్చే సంవత్సరం జూన్ నాటికి మిడ్ మానేర్లో నీళ్లు నింపుకునే పరిస్థితి వస్తున్నది కాబట్టి ఆ లోపల వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ కెనాల్, మెయిన్ కెనాల్ కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, స్ట్రక్చర్స్ కానీ కంప్లీట్గా వ్యవసాయానికి నీరు అందించే విధంగా చేయాలని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా భీమ్ గన్పూర్ లేక్ నుంచి లిఫ్ట్ పెట్టి భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక 10-12 గ్రామాలకు చెరువులు నింపి వాళ్ళకు నిలిచేటువంటి స్కీమ్కు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని త్వరలోపలనే శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. రెండవది ఇతర ప్రాంతాలకు నీళ్ళిచ్చే విషయానికి సంబంధించి దేవాదులు కంప్లీట్ చేయడం. దేవాదుల దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టినారు కానీ దాని కింద బ్యారేజ్ కట్టలేదు గత ప్రభుత్వాలు. అది 170 రోజులు నీళ్లు తీసుకోవాల్సినటువంటి పథకం, అది 70 రోజులు కూడా తీసుకునే పరిస్థితుల్లో లేదు. ఇమీడియట్గా ఈ సీజన్లోనే ఆ బ్యారేజ్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాని నిర్మాణం పూర్తి చేస్తే 365 డేస్ వరంగల్ జిల్లాకు గోదావరి నుంచి నీళ్లు తీసుకునేటువంటి మంచి అవకాశం కూడా వస్తుంది. దాని ద్వారా చాలా పెద్ద పొటెన్షియల్ జిల్లాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దేవాదుల నుంచి తెచ్చే నీళ్లు గతంలో రామప్ప చెరువుకు అనుసంధానం చేయలేదు. ఇప్పుడు రామప్ప చెరువుకు అనుసంధానం చేసి రామప్ప చెరువు నుంచి 2 గ్రావిటీ కాలువల ద్వారా అటు లక్నవరం చెరువుకు, ఇటు గన్పూర్ చెరువుకు నింపేటువంటి ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా ఈ సీజన్లోనే పూర్తి అవుతాయి. 365 డేసు లక్నవరం, రామప్ప, గణపురం
నిండి ఉండి కనపడతాయి మనకు. చాలా అద్భుతంగా ఉంటుంది. లక్నవరం విశేషంగా పర్యాటకులు కూడా ఆకర్షించేటువంటి చెరువు కాబట్టి కంప్లీట్ సంవత్సరం పొడవున నీళ్లు ఉంటే అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఆ లక్నవరం చెరువు, ఆ ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. రామప్ప కూడా బాగా డెవలప్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. అవి కూడా నెక్స్ట్ జూన్కు ఈ పనులన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి నిర్ణయించడం కూడా జరిగింది, ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వరంగల్ పట్టణం తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి చారిత్రక పట్టణం. హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరం తెలంగాణలో వరంగల్. ఉండవలసిన పద్ధతిలో ఈ పట్టణం లేదు. నేను గతంలో వచ్చిన సందర్భాలు కూడా చాలాసార్లు బాధ వ్యక్తీకరించడం జరిగింది. దీనికోసం వరంగల్కు బడ్జెట్లోనే బాజాప్తాగా ఏదో శాంక్షన్ చేస్తాం ఇట్లా చేస్తామని కాకుండా ఒక స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీని వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ తన విధులు నిర్వహిస్తూ ఉంటుంది. ప్రత్యేకమైన పద్ధతిలో అభివృద్ధి కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ చైర్మన్గా వరంగల్కు ఒక స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేయడం జరుగుతుంది. బడ్జెట్లో ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలు వరంగల్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేటాయించడం జరుగుతుంది. దాన్ని ప్రత్యేక అభివృద్ధికి కలెక్టర్ చైర్మన్గా ఒక కమిటీ ఉండి దాన్ని అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా టెక్స్టైల్ పార్క్ ఒకటి, చాలా పెద్ద టెక్స్టైల్ పార్క్, దేశంలోనే అత్యంత పెద్ద టెక్స్టైల్ పార్క్ వరంగల్లో తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ప్రమోట్ చేసే విధంగా ఇతర సంస్థలతో కూడా మాట్లాడినాం. వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఆ ప్రకారంగా ఒక మల్టిపుల్ టెక్స్టైల్ పార్క్ అంటే ఇప్పుడు మనం సోలాపూర్ పోతే ఒక రకమైన బట్టలు అక్కడ తయారీ జరుగుతుంది, తమిళనాడులోని తిరుపూర్ పోతే అక్కడ ఇంకో రకమైన బట్టలు తయారీ జరుగుతూ ఉంది, హోజియారీ కూడా తయారవుతుంది. అట్లా గుజరాత్లోని సూరత్కు పోతే లేడీస్ వాడేటువంటి శారీస్ కానీ లేడీస్ డ్రెస్ మెటీరియల్ కానీ అక్కడ స్పెషలైజ్గా తయారవుతూ ఉంది. వరంగల్ మాత్రం వీటన్నిటి సమాహారంగా ఉంటుంది. అంటే కాటన్ టు గార్మెంట్ దాకా. అంటే దానిలో భాగంగా అపెరల్ పార్క్ కూడా ఉంటుంది. అంటే రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా తయారు చేసినటువంటి అపెరల్ పార్క్ కూడా దీనిలో భాగం అయి ఉంటుంది. అంటే ఇండియాలోనే అతిపెద్ద, అంటే ఇప్పుడు సూరత్ పోతే ఒక రకమైన బట్టలు కొనుక్కోవచ్చు, తిరుపూర్ పోతే ఒక రకమైన మెటీరియల్ కొనుక్కోవచ్చు, సోలాపూర్ పోతే మరో రకమైన మెటీరియల్ కొనుక్కోవచ్చు. అట్లా కాకుండా వరంగల్కు అద్భుతమైనటువంటి రైల్వే జంక్షన్ ఉంది. మనం రాబోయే రోజులలో డెవలప్ చేసుకుంటే మామునూరు ఎయిర్పోర్ట్ కూడా ఉంది. కాబట్టి దేశంలోనే నంబర్ 1 టెక్స్టైల్ హబ్ కింద అన్ని రకాల వస్త్రాలు ఇంక్లూడింగ్ అపెరల్ పార్క్తో సహా డెవలప్ చేయడానికి 2 నుంచి 3,000 ఎకరాలలో చేయడానికి దీని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉన్నాం. కొద్ది రోజులలోనే ఈ పనులన్నీ కూడా టేకాఫ్ కాబోతాయి. జిల్లాకు దీనికి అవసరమైనటువంటి భూసేకరణ చేయడానికి 100 కోట్ల రూపాయలు కూడా ఆల్రెడీ జిల్లా కలెక్టర్ రిలీజ్ చేయడం జరిగింది. పనులన్నీ కూడా స్టార్ట్ కాబోతే కొద్ది రోజులలో. ఒకసారి భూసేకరణ కంప్లీట్ అయిపోతే ఆ ప్రాజెక్టు కూడా టేకాఫ్ అవుతుంది. ఇది చాలా మంచి శుభవార్త. నాకున్న అవగాహన ప్రకారం రాబోయే 3-4 ఏళ్లలో ఈ టెక్స్టైల్ పార్క్ అనుకున్నదనుకున్నట్టు అభివృద్ధి జరిగితే వరంగల్ పట్టణానికి మరో 4 నుంచి 5 లక్షల జనాభా అడిషనల్గా యాడ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ టెక్స్టైల్ పార్కును కూడా పెట్టి మళ్ళీ వాళ్ళకి అక్కడ అందులోనే ఒక పెద్ద టౌన్షిప్ కూడా బ్రహ్మాండంగా వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి టెక్స్టైల్ పార్క్ కావాలని చెప్పి ప్రభుత్వం దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంది. బడ్జెట్లో పెట్టే డబ్బు కావచ్చు, లేదా స్మార్ట్ సిటీ కింద కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్కు కూడాకు వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, వీటన్నిటినీ కలిపినప్పుడు రాబోయే 3 సంవత్సరాలలో ఇతర డిపార్ట్మెంట్ల నుంచి తీసుకునే డబ్బు కావచ్చు, మొత్తం కలిపి ప్లాన్ పద్దు కింద స్పెషల్ ఫండ్తో పాటు ప్లాన్ పద్దు కింద నేను మీకు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రణాళిక పద్దుల కింద దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఈ 3 ఏళ్లలో ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ప్లాన్ పద్దుల కింద నేను ఎందుకంటున్నా అంటే వరంగల్లో పట్టణంలో ఒక 82 కిలోమీటర్ల R&B రోడ్స్ ఉన్నాయి. ఇవి ఫుట్పాత్లు, సైకిల్ పాత్లు, 4 లేన్ ఆర్ అంతకన్నా కొంచెం విశాలంగా ఉండేటువంటి రోడ్లతోని, చక్కటి డివైడర్లతోని, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్తో డెవలప్ కావాలంటే R&B ప్రణాళిక పద్ధతి నుంచి దీనికి డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే R&B రోడ్లకు R&B ప్లాన్ నుంచి టేకప్ చేయడం జరుగుతుంది. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ టౌన్లో ఒక 40 చెరువులు ఉన్నాయి, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, మంచి లేక్స్ అవి. కానీ డ్రైన్స్ అన్ని దానిలో కలిసిపోయి అవి మురికి కూపాలుగా తయారైనవి. నిన్న నేను హెలికాప్టర్ నుంచి సర్వే చేస్తే కూడా ఆకుపచ్చ రంగులో కనబడుతున్న నీళ్ళు దాంట్లో.
చాలా భయంకరంగా, అసలు గందరగోళంగా ఉంది పరిస్థితి. వాటన్నిటి క్లీనింగ్ కూడా ఈ సంవత్సరమే మిషన్ కాకతీయ కింద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క ప్లాన్ ఫండ్స్ నుంచి తీసుకోమని చెప్పి ఇరిగేషన్ శాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా సూచించడం జరిగింది. దాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ హెల్త్ యూనివర్సిటీ వచ్చింది. నా నెక్స్ట్ విజిట్లో బహుశా హెల్త్ యూనివర్సిటీకి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసుకుంటాం. దాని డిజైన్స్ అన్ని తయారైతే ఉన్నాయి. ఆ రకంగా హెల్త్ యూనివర్సిటీ బిల్డింగు నిర్మాణం కూడా త్వరలోనే చేయడం జరుగుతుంది. సైనిక్ స్కూల్ రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా మంచి కోరుకొండ స్థాయి సైనిక్ స్కూల్ వరంగల్లో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. బహుశా అది మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కూడా వరంగల్కి వచ్చేస్తున్నాయి. కొన్ని కూడా వరంగల్కి పూజ చేయాలని చెప్పి నిర్ణయం చేస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా హైదరాబాద్ బాగా కిక్కిరిసిపోయింది కాబట్టి రెండవ పెద్ద నగరంగా వరంగల్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు కావాలని చెప్పి అన్ని రకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వరంగల్కు ఒక వెటర్నరీ కాలేజ్ కూడా మంజూరు చేస్తూ ఉన్నాం. కావాల్సినంత స్థల సదుపాయం కూడా ఉంది కాబట్టి ఆ వెటర్నరీ కాలేజీ ఇక్కడ ఫంక్షనింగ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి రావడానికి ప్రయత్నం జరుగుతుంది. అట్లానే వరంగల్లో అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఇక్కడ శాంక్షన్ చేస్తూ ఉన్నాం. అది కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభం కావడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. అదేవిధంగా కాటన్ రీసెర్చ్ సెంటర్ కూడా ఇక్కడికి తేవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానికి కూడా పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ట్రైబల్ యూనివర్సిటీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణకు రావాల్సిన ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతుందో దాన్ని కూడా పక్కనే ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ అంటే గిరిజన ప్రాంతాలు ఎక్కువ ప్రాంతాలన్నీ కూడా వరంగల్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి రైల్వే కనెక్టివిటీ కూడా ఉంది కాబట్టి రోడ్ కనెక్టివిటీ కూడా ఉంది కాబట్టి వరంగల్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా రావాలి కాబట్టి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి కాబట్టి ట్రైబల్ యూనివర్సిటీ కూడా వరంగల్లోనే ఎస్టాబ్లిష్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. త్వరలో ఇట్లా రకరకాల ఇన్స్టిట్యూషన్స్తో పాటు మంచి ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడ తేవడానికి ప్రయత్నం చేయడంతో పాటు ఈ పట్టణాన్ని ఒక శాస్త్రీయంగా చక్కటి పద్ధతిలో డెవలప్ చేయడానికి కూడా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఇందులో ఉండవలసిన పద్ధతులలో పట్టణానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. రోడ్లు కానీ, బస్ బేస్ కానీ, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, శ్మశాన వాటికలు కానీ ఇవన్నీ సరి అయిన పద్ధతిలో లేవు. వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక 20 కూరగాయలు, మాంసం, చేపలతో కూడుకునేటువంటి వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కాంప్లెక్సెస్ పట్టణంలో 10 లక్షల జనాభా ఉంది కాబట్టి లొకేషన్స్ ఐడెంటిఫై చేసి ఒక 20 ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ మంచి హైజీనిక్గా ఉండే పద్ధతులలో సైంటిఫిక్గా పార్కింగ్ ఫెసిలిటీస్తో పాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇవి కూడా తయారవుతాయి. వీటి పనులు కూడా బహుశా ఒక 4 రోజుల్లో ప్రారంభమయ్యేటువంటి ఆస్కారం ఉంది. వివిధ రకాల ప్రజలు వాడుకోవడానికి, వివిధ కులాల ప్రజలు వాడుకోవడానికి కమ్యూనిటీ హాల్స్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ మంచి సదుపాయాలు ఉండే విధంగా మల్టిపుల్ యూజ్ చేసే కమ్యూనిటీ హాల్స్ కనీసం 50,000 జనాభా కన్నా ఒకటి ఉండాల్సిన అవసరం ఉంది. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ కూడా 50,000 జనాభాకు ఒకటి. అట్లానే కమ్యూనిటీ హాల్స్ కూడా నగరంలోని అన్ని దిక్కుల ఒక 20 కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మించమని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న బస్ బేస్ ఎట్లా బస్ బేస్ ఎన్ని అవసరమో అన్ని అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాల్లో స్థలాలు తీసుకున్నా సరే ఎక్సలెంట్ బస్ బేస్ కూడా నిర్మాణానికి ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది. వాటి పనులు కూడా రాబోయే 4 రోజుల్లో ప్రారంభం అవుతాయి. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ ఉండవలసిన లేవు వరంగల్ సిటీలో. ఆ పబ్లిక్ టాయిలెట్స్ అన్ని కూడా ఎన్ని రావాలనో వాటన్నిటిని కూడా తీసుకోవడానికి ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది. దానికి కూడా శాంక్షన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. వరంగల్ కలెక్టరేట్కు నూతన భవనాన్ని శాంక్షన్ చేస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి మల్టీ స్టోరీడ్ ఫెసిలిటీ ఉండేటువంటి భవనం ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్తో పాటు వరంగల్ కలెక్టరేట్ కూడా ఇప్పుడున్న కలెక్టరేట్ను కూల్చివేసి దాని స్థానంలో త్వరలోనే బహుశా నా నెక్స్ట్ ట్రిప్లో ఇవన్నీ ఫౌండేషన్ స్టోన్స్ ఉంటాయి. దాన్ని శాంక్షన్ చేస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి కాంప్లెక్స్ కూడా కట్టుకోబోతూ ఉన్నాం. అదేవిధంగా వరంగల్కు గ్రేటర్ వరంగల్
మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పి టీఆర్ఎస్ క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ఆ స్థాయిలో పోలీస్ కమిషనరేట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కమిషనరేట్కు సరైనటువంటి సదుపాయాలు లేవు. ఇప్పుడున్న డిఐజీ కార్యాలయంలో ఒక 12 అంతస్తుల పోలీస్ కమిషనరేట్ కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాం. అది దాంట్లోనే డిఐజీ ఆఫీస్ కూడా ఉంటుంది, పోలీస్ కమాండ్ కంట్రోల్ కూడా దాంట్లోనే ఉంటుంది. దాన్ని అధునాతనమైన పద్ధతులలో సీసీ టీవీ ప్యానెల్స్తో పాటు నగరంలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి అనుసంధానించాలి. నేరాలను అరికట్టడంలో అదొక మంచి సెంటర్ కావాలని చెప్పి కూడా దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాస్ కోసం గౌరవ ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కూడా సమకూర్చవలసిందిగా కోరడం జరిగింది. అందరు ప్రజాప్రతినిధులు కూడా అంగీకారం తెలిపారు. త్వరలోనే స్మార్ట్ పోలీసింగ్ను వరంగల్ ప్రజలు చూడబోతారు. ఆ రకంగా ఒక మల్టీ లెవెల్ 12 స్టోరీడ్ పోలీస్ కమిషనరేట్ 12 స్టోరీడ్ బిల్డింగ్ కూడా కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. నా నెక్స్ట్ విజిట్లో బహుశా 10-15 రోజులు 20 రోజుల్లో మళ్ళీ నేనే వస్తాను వరంగల్కు. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. వరంగల్కు ఒక గొప్ప పార్క్ ఉండాల్సిన అవసరం ఉంది లేదు. ఒక 250 నుంచి 300 ఎకరాలలో అవసరమైతే ప్రైవేట్ ల్యాండ్ అక్వైర్ చేసినా సరే ఒక థీమ్ పార్క్ విత్ ఎ వెరీ గుడ్ కన్వెన్షన్ సెంటర్, మంచి థీమ్ పార్కు కన్వెన్షన్ సెంటర్తో సహా వరంగల్కి శాంక్షన్ చేస్తూ ఉన్నాం. 100% దాని పనులు వచ్చే నెలలో ప్రారంభించేటువంటి ప్రయత్నాలు అన్నీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇప్పుడున్న ఎంజిఎం హాస్పిటల్ను మహిళలకు, శిశువులకు అంటే మెటర్నిటీ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ ఎక్స్క్లూజివ్ కింద మార్చి ఒక ట్విన్ టవర్స్తోని అన్ని రకాల మల్టీ స్పెషాలిటీ ఉండేటువంటి హాస్పిటల్ను కాకతీయ మెడికల్ కాలేజీ ప్రెమిసెస్లో నిర్మించాలని చెప్పి, అంటే యూనివర్సిటీ ప్లస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెండు కూడా నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. నేను వచ్చినప్పుడు ఆ బిల్డింగ్లో కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సెంట్రల్ జైలు ఏదైతే ఉందో దాన్ని మామునూరు ప్రాంతానికి మార్చాలని చెప్పి తరలించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ స్థలాన్ని కూడా కాకతీయ మెడికల్ కాలేజీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అందులోనే ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ యూనివర్సిటీ కానీ ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్ కింద దాన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు అంటే మేము చాలా డీటెయిల్గా పోయినాం, మేము మీకేమో టూకీగా చెప్తా ఉన్నాం. ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అంటే ఎవరో ఒక్క డిపార్ట్మెంటో ఒక్క వ్యక్తో ఒక ఏజెన్సీ కంట్రిబ్యూట్ చేస్తే మనం అనుకున్న వరంగల్ తయారు కాదు. వరంగల్ ఒక మంచి అద్భుతమైన నగరంగా కనిపించాలంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, 50-60 ఏళ్ళ కింద కట్టిన పాఠశాలలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని డెమాలిష్ చేసి కొత్తగా కట్టడానికి తయారు చేయమని చెప్పి విద్యాశాఖ మంత్రి గారికి విద్యాశాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 1 మంత్లో ఆ ఎక్సర్సైజ్ అంతా కూడా చేస్తారు. అంటే అనేక కొత్త భవనాలు మీరు చూడబోతారు. అది ప్రైమరీ స్కూల్ టు పీజీ సెంటర్ వరకు కావచ్చు. ఆ భవనాలు ఎవి కట్టాలనేది నిర్ణయం జరుగుతుంది, వాటిని నిర్మించడం జరుగుతుంది. అట్లనే వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఏవైతే బాగలేకుండా ఉంటే వాటన్నిటిని తొలగించి డిమాలిష్ చేసి మళ్ళీ కొత్త బిల్డింగ్లు చేయడానికి కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేయమని చెప్పాం. అంటే కొన్ని వందల కొత్త భవనాలు వరంగల్లో నిర్మాణం కాబోతాయి. ఒక 1 మంత్ తర్వాత వరంగల్లో యుద్ధం జరుగుతున్న వాతావరణం ఉంటుంది. ఇటు పోలీస్ కమిషనరేట్ నిర్మాణం కావచ్చు, అటు కలెక్టరేట్ నిర్మాణం కావచ్చు, ఇటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కావచ్చు, హెల్త్ యూనివర్సిటీ నిర్మాణం కావచ్చు, ఇప్పుడు నేను చెప్తున్న అనేక వేరియస్ అదర్ నిర్మాణాలు కావచ్చు, R&B రోడ్ల నిర్మాణం కావచ్చు, వరంగల్లో ఉన్న 40 లేక్స్ యొక్క క్లీనింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ నిర్మాణాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఒక వార్ ఫుడ్ బేసిస్లో యుద్ధం జరుగుతున్న పరిస్థితి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో మీరు చూడబోతారు. టెండర్స్ అన్ని కంప్లీట్ చేసి శాంక్షన్స్ ఇచ్చి ఈ పనులన్నీ కూడా జరగడాన్ని మీరు చూడబోతారు. ఆ రకంగా వరంగల్ ప్రజలకు ఈ శుభవార్త నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇంకేమనండి, ఈ జక్కులద్ది భూమిలో ఇవి ఉన్నాయి, అవి మంచి పట్టణంలో ఉందని చెప్పిండ్రు. థీమ్ పార్క్తో పాటు ఆ జక్కులద్ది భూములు ఎన్ని ఉన్నా కూడా వాటన్నిటిని ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక మంచి పార్క్, అది 50 ఎకరాల 100 ఎకరాలు దాన్ని ఇమీడియట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఎంత వచ్చినా సరే ఒక అద్భుతమైన పార్కుగా దాన్ని కూడా తీర్చిదిద్దాం. ఇక్కడ వరంగల్ లాంటి టౌన్ కనీసం 3-4 పార్కులు ఉండాలి వాస్తవానికి, అది కూడా చేయడం జరుగుతుంది.
కబ్జాదారులు ఉంటే స్టెర్న్ యాక్షన్ తీసుకోమని కూడా నిర్దాక్షిణ్యంగా వివరించమని కూడా చెప్పడం జరిగింది. పోలీసులకు కూడా నేను ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఎవిక్ట్ చేయడం, అక్రమ కబ్జాదారులను దాన్ని తీసుకొని ప్రజా ఆస్తిగా ఒక పార్కుగా, మంచి పార్కుగా దాన్ని నా నెక్స్ట్ విజిట్లోనే ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఏమున్నాయి సిఆర్ గారు? చెప్తా సైన్స్ అండ్ డ్యాన్స్ కాలేజీ ఒకటి ఉంది ఇక్కడ, వాళ్ళకి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీ, వాళ్ళకి పాపం బిల్డింగ్ లేదు, స్థలం కేటాయించమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చినాం. నా నెక్స్ట్ విజిట్లో ఆ బిల్డింగ్ శాంక్షన్ చేసి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ బిల్డింగ్ కూడా నేను ఫౌండేషన్ వేస్తా అని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇవి రికార్డు చేస్తున్నారా? ప్రెస్ రికార్డు చేస్తున్నాలే, పేపర్ కటింగ్ పెట్టుకుని సరిపోతుంది. మీరు చేయకపోతే ప్రెస్ దగ్గర ఉంటుంది కదా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా రికార్డ్ చేస్తుంది కదా, ఒక కాపీ తెప్పించుకుంటే సరిపోతుంది. మున్సిపల్ ఆఫీస్ కూడా పరిస్థితి బాగాలేదు. ఆయన కింద 30 ఎకరాల జాగా ఉంది, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉన్నది, ఆఫీసే చక్కగా లేదు. అది కూడా మొత్తం కూల్చి పడేసి ఉన్న భవనం ఏదైనా కొత్తది ఉంటే కాపాడి మిగతాది కూల్చేసి ఒక మున్సిపల్ టవర్ కూడా బ్రహ్మాండం కట్టాలని చెప్పి నిర్ణయించినాం. అందులోనే అవసరమైన బస్ బేలు, వెజ్ మార్కెట్స్ ఇవి కూడా ఆ స్థలాన్ని బాగా మ్యాక్సిమం యూజ్ చేసుకోవాలనుకుని ఇప్పుడు నేను అక్కడికి వెళ్తా ఉన్నా. కొండా సురేఖ ఎమ్మెల్యే గారికి భోజనానికి పోయే ముందు ఆ మున్సిపల్ కాంప్లెక్స్ విజిట్ చేసి అట్నుంచే భోజనాన్ని నేను వెళ్తాను. ప్రెస్ మిత్రులు కూడా వెల్కమ్ అక్కడికి, మనం అందరం పోతే చూసి మంచి సలహా కూడా ఇచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. తర్వాత రెండు షాదీఖానాలు మంజూరైనవి, ఒకటి 5 కోట్లతో ఒకటి 6 కోట్లతో వరంగల్లో అండ్ హనుమకొండలో మంజూరైనవి. వాటికి స్థల పరిశీలన జరిపి వెంటనే ఆ షాదీఖానాల ప్రారంభం కూడా జరుగుతుంది. బహుశా నా నెక్స్ట్ వీక్లో వాటికి ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేసుకుంటాం. బహుశా ఏం లేదు, వేసుకోవడమే. వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్, నిన్న గడ్కరీ గారు శంకుస్థాపన చేసిన రోడ్లో ఒక పక్క కవర్ అవుతూ ఉంది, ఇంకో నేషనల్ హైవేలో కొంత భాగం కవర్ అవుతూ ఉంది. ఒక 40% రోడ్ మటుకు మన ప్రభుత్వం నుంచి ఆర్ఎండ్బి నుంచి శాంక్షన్ చేయమని ఆదేశాలు ఇచ్చినాం. ఇచ్చినట్టయితే అది మొత్తం కలిపి బ్రహ్మాండంగా వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్ కూడా వస్తూ ఉంది. అది కూడా ఒక 1.5 years టైంలో మంచి సమగ్రమైనటువంటి ఔటర్ రింగ్ రోడ్డు వరంగల్ నిర్మాణం జరగబోతూ ఉంది. పనులు కూడా వెంటనే శాంక్షన్ చేసి టేకప్ కూడా చేయడం జరుగుతుంది. ఇంతే కదండి సిఆర్ గారు. తర్వాత ఇందాక చర్చ చేసినప్పుడు నేను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు కూడా మాట్లాడినప్పుడు ఆ రూమ్లో కూర్చున్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రతిపాదనలు తెస్తాం, కేంద్రం ముందుకు రావాలని చెప్పి కోరడం జరిగింది. వీలున్నంత వరకు ప్రయత్నం చేద్దాం, మీరు ప్రపోజల్ తెమ్మని చెప్పినారు. మేము వెంటనే 2 ఫేజ్లా 3 ఫేజ్లా ఎట్లా చేయాలా అనే పద్ధతిలో సైంటిస్ట్ వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ నిర్ణయించిన ప్రకారం ఆ ప్రతిపాదన కేంద్రాన్ని కూడా నేనే పంపిస్తాను. ప్రత్యేకంగా అవసరమైతే శ్రీహరి గారు వెళ్ళి కలిసి కూడా వస్తారు. వాటిని తీసుకొచ్చి కొంత రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు కూడా మ్యాచ్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వరంగల్లో తీసుకురాబోతున్నామని నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకో పెద్ద నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాలలో వరంగల్లో ఎట్టి పరిస్థితులలో దిస్ షుడ్ బికమ్ ఏ స్లమ్ ఫ్రీ సిటీ. వరంగల్ షాల్ బికమ్ ది స్లమ్ ఫ్రీ సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఈజ్ ఎ ప్లెడ్జ్ వీఆర్ టేకింగ్. ఒక ప్రతిజ్ఞలాగా దీన్ని తీసుకుంటా ఉన్నాం. పేద ప్రజలకు భూములు ఇవ్వడానికి, ఇండ్లు ఇవ్వడానికి సుమారు ఒక 700 ఎకరాల ప్రభుత్వ జాగా ఉంది. వాటన్నిటిని కూడా క్రమ పద్ధతిలో పెట్టమని చెప్పినాం. మల్టీ లెవెల్ స్టోరేజ్ బిల్డింగ్స్ అని కడతా ఉన్నాం. వరంగల్ పట్టణ ప్రజలకు, పట్టణ పేద ప్రజలకు నేను ఒక కాల్ ఇస్తా ఉన్నా. ఎవరైతే ఇండ్లు లేని పేదలు వరంగల్ పట్టణంలో ఉన్నారో ఈ రోజు నుంచి ఒక 15 రోజుల్లోపు మీరు వెంటనే మీ సేవ ద్వారా కానీ, ఈ సేవ ద్వారా, అదేవిధంగా దాని ద్వారా కానీ ఎంఆర్ఓ కార్యాలయం కానీ, ఆర్డీఓ కార్యాలయం కానీ, లేదా కలెక్టర్ కార్యాలయం కానీ ఇండ్లు లేని పేదల దరఖాస్తులు సమర్పించండి. దాన్ని అంతా కూడా ఎంక్వైరీ చేపిస్తాం. వాటన్నిటినీ ఏ వార్డు ప్రజలైతే ఆ వార్డులో బహిరంగంగా డిస్ప్లే చేస్తాం. చేసి అంటే పబ్లిక్ మీటింగ్లో పెట్టి దాన్ని ఏమంటారు, గ్రామ సభ అంటే ఇక్కడ వార్డు సభలు, డివిజన్ సభ పెట్టి డిస్ప్లే చేసి నిజమైన లబ్ధాలను గుర్తించి వరంగల్ పట్టణానికి యాజ్ ఎ స్పెషల్ కేసుగా, ఈ మధ్య వరంగల్ ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది కాబట్టి వాళ్ళకు కానుకగా 30,000 ఇండ్లు మంజూరు చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చే మార్చి నుంచి ఒక 15,000, మళ్ళీ 2017లో ఒక 15,000, 30,000 ఇండ్లు మంజూరు చేస్తాం.
అవి ఆల్మోస్ట్ సరిపోతాయి స్లమ్ ఫ్రీ సిటీ కావడానికి. ఆ ప్రకారం చేస్తాం. అందులో ఈ ఇండ్లు మంజూరు చేసే దానిలో ఒక 2% ఎక్స్ ఆర్మీ వాళ్ళకి రిజర్వ్ చేస్తూ ఉన్నాం. అంటే 10% మొత్తం ఎక్కడ రాష్ట్రంలో ఇండ్లు మంజూరు చేసినా గవర్నమెంట్ ప్రకటించింది ఏంటంటే 10% పోలీసులు, హోంగార్డులు, ఆర్మీకి చేస్తూ ఉన్నాం. ఆ 10%లో ఒక 2% ఎక్స్ ఆర్మీ వాళ్లకు రిజర్వ్ చేస్తూ ఉన్నాం యాజ్ ఎ స్పెషల్ కేసు కింద. ఇక్కడ ఉండబడే ఎక్స్ ఆర్మీ వాళ్ళు దాన్ని వాడుకునేటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేయవచ్చు. మాజీ సైనికులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇది రాష్ట్రానికి మొత్తం పాలిసి ఒక వరంగల్కే కాదు, కాకపోతే నేను వరంగల్ని ధ్యానం చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉండేటువంటి ఆస్తులు, వాళ్ళ ఇండ్ల ఆస్తులు కనుక వాళ్ళ భార్య పేరు మీద ఉన్నట్టయితే వాళ్ళందరికీ ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వడం జరుగుతూ ఉంది యాజ్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ టువార్డ్స్ ది ఎక్స్ ఆర్మీ పర్సనల్. మాజీ సైనికులను గౌరవించే దిశగా 2% డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వాళ్ళకి కేటాయించడమే కాకుండా గతంలో ఉన్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వైఫ్ పేరు మీద ఉన్నట్టయితే, ఉమెన్ పేరు మీద కనుక ఉన్నట్టయితే ఆస్తి పన్ను నుంచి మాజీ సైనికుల ఇండ్లకు మినహాయింపు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది వాళ్ళందరూ కూడా ఒక సంతోషకరమైన వార్త. మొత్తం మీద ఫైనల్గా ఇష్యూ ఏంటంటే, నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిన వెంటనే ఈ నగరం యొక్క రోడ్లు, కూడళ్ళు, పరిస్థితులు, మంచి చెడ్డలు, ఇప్పుడు నేను చెప్పిన కమ్యూనిటీ హాల్స్ కూడా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లస్ ఫర్దర్ జరగబోయేటువంటి అర్బన్ అగ్లామరేషన్ మొత్తం సర్వే చేయడానికి, ఒక మంచి మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఒక సంస్థను, బెస్ట్ సంస్థను ఇక్కడికి పంపించడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఒక 10-15 డేస్లో మొత్తం జోనింగ్ చేసి ప్లానింగ్ అంతా తయారు చేసి ఇస్తారు. ఎగ్జిస్టింగ్ టౌన్ను ఏం చేయాలా, భవిష్యత్తులో ఫర్దర్ గ్రో అయ్యే టౌన్ ఏం చేయాలా, ఆ విధంగా ప్లాన్ ఇస్తారు. ఆ మాస్టర్ ప్లానే ఒక గీటురాయిగా పెట్టుకొని మొత్తం శాంక్షన్స్ ఇచ్చేసి డెఫినెట్గా నెక్స్ట్ మంత్ నేనే వచ్చి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసి వీటన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తాం. జర్నలిస్ట్ మిత్రులు నాకు కొన్ని దరఖాస్తులు ఇచ్చినారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు కూడా కావాలని చెప్పి డెఫినెట్గా మాకు కొంత జాగా ఇచ్చిండ్రు, దాని ఏదో కంప్లీట్ చేయమని చెప్పినారు. నేను వరంగల్ జర్నలిస్టులకు ఇచ్చే ఒకటే హామీ, మీకు ఎంత జాగా అవసరం పడుతుందో రకరకాల పేర్ల మీద ఇస్తున్నారు మీరు. ఆ 3-4 సంఘాలు మంచిది కాదు. మీకు ఎన్నెన్ని సంఘాలు ఉండొచ్చు, కానీ మాకు జర్నలిస్ట్ అంటే ఒకటే కేటగిరీ కింద మేము చూస్తాం. ఎవరో ఒక సంస్థ బాధ్యత తీసుకొని దయచేసి, వరంగల్ సెకండ్ లార్జెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ ఒకటి అద్భుతమైన తీసుకొని వద్దాం. దానికి కొన్ని స్పెషల్ రాయితీలు కూడా ఇద్దాం. కొంచెం డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద ఇద్దాం, కానీ కొంచెం అడిషనల్ మనీ ఇచ్చి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇద్దాం. ఎక్సలెంట్ జర్నలిస్ట్ కాలనీ తేవడానికి వరంగల్ జర్నలిస్ట్ మిత్రులు సహకరించాలి. మీరు ఉప ముఖ్యమంత్రి గారు మీ జిల్లాలో ఉన్నారు కాబట్టి రేపో ఎల్లుండో ఒక సమన్వయ సమావేశం పిలిచి ప్రెస్ క్లబ్లో కానీ మరో చోట కానీ అన్ని రకాల జర్నలిస్టులకు వచ్చేటట్టు, ఫోటో జర్నలిస్టులకు రావాలి, కెమెరా జర్నలిస్టులకు రావాలి, రైటింగ్ జర్నలిస్టులకు రావాలి, ఎలక్ట్రానిక్ మీడియా యాంకర్స్కి రావాలి, అందరికీ కూడా రావాలి, ఎవరైనా కూడా మన వాళ్ళే. కాబట్టి ఒక ఎక్సలెంట్ బ్యూటిఫుల్, ఇతరులు అసూయపడే విధంగా, ఈవెన్ హైదరాబాద్ జర్నలిస్టులు అసూయపడే విధంగా వరంగల్లో జర్నలిస్ట్ కాలనీ కట్టించే బాధ్యత నాది. నేనే స్పెషల్ నామీ తీసుకుంటాను. ఒకటే ఒక ప్రార్థన ఏంటంటే, దయచేసి ఇందులో విభేదాలు లేకుండా అది 600 మంది కానీ 800 మంది కానీ 1000 మంది కానీ కాక వెనుకపోయే సమస్య లేదు. మళ్ళీ అరకొరగా వద్దు. జర్నలిస్ట్ కాలనీ వరంగల్ అంటే అది చూడబోతేటట్టు ఉండాలి. దానిలో మల్టీప్లెక్స్ రావాలి, కూరగాయల మార్కెట్ రావాలి, అన్ని సదుపాయాలు రావాలి, బస్ బేస్ రావాలి, కమ్యూనిటీ హాల్ రావాలి, చిన్న పార్క్ రావాలి. అంటే ఒక అందంగా గొప్పగా ఉండేటట్టు, ఆ జర్నలిస్ట్ కాలనీలో పోయి ఉండాలని అనిపించేటట్టు అంత గొప్ప దాన్ని మనం నిర్మాణం చేద్దాం, చేసి చూపిద్దాం. దట్ షుడ్ బి ఏ స్మార్ట్ సిటీ ఇన్ ఇట్ సెల్ఫ్. అన్ని సదుపాయాలతో చేపిద్దాం. దానికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తీసుకుందాం. అంత గొప్ప జర్నలిస్ట్ కాలనీని వరంగల్లో తీసుకొద్దాం. ఒకటే ఒక రిక్వెస్ట్ మీతో ఏంటంటే, దయచేసి ఎవరో సీనియర్ మిత్రులు ఉన్నారు ఇక్కడ, చాలామంది జర్నలిస్ట్, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అందరినీ సమన్వయం చేసి మొత్తం జర్నలిస్టులను లిస్టు రాసి మాకు ఇచ్చేయండి. అంతే. మీరు చేసే సహకారం ఒకటి ఏంటంటే, ఇబ్బంది లేకుండా అందరికి సమానమైందే కట్టుకుందాం. ఒకరికి ఎక్కువ లేదు, ఒకరికి తక్కువ లేదు. అది ఎట్లా కట్టుకుందాం నిర్ణయించుకుందాం. నేను స్థలం నిర్ణయిస్తాను. ఆ స్థలం ఇది మళ్ళీ వీకర్ సెక్షన్ హౌసింగ్ లాగా కాకుండా జర్నలిస్టులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించి ఈ జర్నలిస్ట్ కాలనీకి మీ పేరు మీద, మీ వైఫ్స్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి కూడా గవర్నమెంటే ఇస్తుంది మీకు. అంత బ్యూటిఫుల్గా చేసుకుందాం. ఇక టాప్ టు బాటం నేనే రెస్పాన్సిబిలిటీ దీనికి. వరంగల్లో కడదాం. దీని మోడల్గా ఇతర జిల్లాలలో కూడా మంత్రులకు చెప్పి వాళ్ళని కూడా కట్టుకోమని చెప్పుదాం. వరంగల్కేమో నేనే ఇన్ఛార్జిగా, కోఆర్డినేటర్ కడియంసీఆర్ గారు. అంటే ఎట్లా రావాలనేది నేను, జెనిసిస్ అని ఒక మంచి ఆర్కిటెక్ట్ ఉన్నాడు,
కడియం సిఆర్ గారికి చెప్పి నేను కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చిపోతాను. ఓ 50 ఎకరాల జాగన 60 ఎకరాల జాగన జర్నలిస్ట్ కాలనీ కోసం తీయమని చెప్దాం, ప్రైమ్ లొకాలిటీని తీయమని చెప్దాం, మీరు వార్తలు పంపుకుంటట్టు సిటీకి దగ్గర ఉంటట్టు తీయమని చెప్దాం, మరీ దూరం పోకుండా అది ఎక్స్క్లూజివ్ జర్నలిస్ట్ కాలనీ పెట్టి అందులో మంచి కమ్యూనిటీ హాలు వ్యవస్థ అంతా వచ్చేటట్టు శాంక్షన్ చేసి అవసరం వస్తే సీఎం ఎస్డిఎఫ్ నుంచి శాంక్షన్ చేసినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంటర్నెట్ అన్ని పెట్టి చేద్దాం. దానికి మీరు సహకారం చేస్తే మనం 10-11 నెలల్లో అది ఇనాగరేషన్ చేసుకునే పరిస్థితికి రావాలి. అగో అంటే 6 నెలలు అంటే కాకుండా నా నెక్స్ట్ ట్రిప్లో మొత్తం డిసైడ్ అయ్యి డిజైన్ అయ్యి ఫౌండేషన్ స్టోన్ కూడా ఫిబ్రవరిలో మనం వేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. దానికి మీరు సహకరించాలి దయచేసి. మీరు ఒక్క రూపాయి కూడా మీరు భరించే పరిస్థితి అవసరం లేదు, మొత్తం గవర్నమెంట్ నుంచే కట్టిస్తాం. అదొక మంచి కానుక కింద చేసుకుందాం. మన జర్నలిస్టులు బాగుండాలని నేను కోరుకుంటున్నా. అందువల్ల మీరు విభేదాలు మాని లిస్టు మాకు ఇవ్వండి, అంతే 100% కవర్ చేయండి, ఎవరిని విస్మరించకండి. జూనియర్ లేదు సీనియర్ లేదు అందరినీ కూడా కవర్ చేస్తే ఓ 50-100 మంది ఎక్కువైనా సరే కానీ చేసుకుందాం. అందరూ కూడా తృప్తికరంగా ఉంటుంది కాబట్టి అది చేయాలని కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడారం ఏం కావాలా మళ్ళీ చెప్తున్నా. మేడారం రివ్యూడు बाद में बोलेंगे भाई, आप समझ में नहीं आ रहा.